చరణ్ కౌశిక్ గారు ఈడీ రంగంలో దిగింది. మీ పార్టీకి సంబంధించిన నేత, మీ పార్టీలో కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన నివాసంతో పాటు 16 చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయన కూతురు నివాసంలో, కొడుకు నివాసంలో, సోదరుడి నివాసంలో. ఏం చెప్తారు ఈడీ దాడులపై? అంటే భారతీయ జనతా పార్టీ దేశంలో రోజు రోజు బలహీన పడతా ఉంది కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉంటాయో, ఇప్పుడు కర్ణాటక చూడండి, ముడా స్కామ్ కావచ్చు, ముడా స్కామ్ గురించి ప్రధానమంత్రి గారే ప్రస్తావిస్తారంటేనే చాలా స్పష్టంగా, అంటే ఏ విధంగానైతే ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ను ఏ విధంగా పోద్బలం ఇచ్చే విధంగా ఏకంగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా మీరు చూసినప్పుడు కేజ్రీవాల్ గారి మీద అదే జరిగింది. అదే కాకుండా హేమంత్ సోరెన్ గారు కావచ్చు, అదేవిధంగా మనోజ్ సిసోడియా గారు కావచ్చు, అదేవిధంగా సిద్ధరామయ్య గారు కావచ్చు, డికే శివకుమార్ గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో మన రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ గెహ్లాట్ గారు, అదేవిధంగా కమల్నాథ్ గారు, వారి కుమారుడు నకుల్నాథ్ మీద, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, అదేవిధంగా ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలన్నిటి మీద ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టే ప్రయత్నం గతంలో భారతీయ జనతా పార్టీ చేసింది. ఇప్పుడు కూడా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను బలహీనపరచాలనే ఒక దురుద్దేశంతో ఈ దాడులు జరుగుతున్నది చాలా స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే ముడా స్కామ్ గురించి ప్రధానమంత్రి గారు మాట్లాడినట్టే చాలా స్పష్టంగా ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కు ఆదేశాలు ఇచ్చినట్టుగానే వారి స్టేట్మెంట్ కనపడతాం. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి స్థాయి అధికారి ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసుల గురించి వారు ప్రస్తావిస్తున్నారనే చాలా స్పష్టంగా ఇప్పుడు రేపు జరగబోయే మన హర్యానా ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓటమి దిశగా ప్రయాణిస్తుంది కాబట్టి, ఇండియా కూడా బలపడతా ఉంది కాబట్టి బలహీనపరిచే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అద్భుత ప్రజారంజక పాలన అందిస్తూ ఉంటే బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద దాడులు జరిగినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే మిమ్మల్ని బలహీనపరిస్తే భారతీయ జనతా పార్టీకి ఏమొస్తుంది? ఆల్రెడీ మీ ముఖ్యమంత్రి కేంద్రంతో సత్సంబంధాలు నిలుపుతున్నారన్న చర్చ బలంగా ఉంది. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కేంద్రంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో తనదైన స్టైల్లో పోతున్నారన్న చర్చ కూడా ఉంది. ఇలాంటప్పుడు మీ మీద కక్ష కట్టాల్సిన అవసరం, ఇక్కడ మిమ్మల్ని బలహీనపరచాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీ రీసెంట్గా రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి ఏదైతే జమిలీ ఎలక్షన్ల రిపోర్ట్ను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఆ విషయంలో పార్లమెంట్లో చట్టం చేయాల్సిన 2/3 లేదు 50% రాష్ట్రాలు ఒప్పుకుండా ఇవన్నీ కూడా జరగబోతాయి. ఎందుకంటే 4వసారి ఖచ్చితంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలంటే ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్లు అనివార్యం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గ్రహించి జమిలీ ఎలక్షన్లు బిల్లు పాస్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలను బలహీనపరిచి ఎన్డీఏ సైడ్ ఉన్నటువంటి పార్టీలను ఒప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్ష పార్టీ మీద దాడులు చేసినట్లయితే ఎన్డీఏ కూటమి సైడు ఎవరైతే ఉన్నారో వారు కూడా మద్దతు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రాంతీయ పార్టీలు దీనికి నష్టం కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు కాబట్టి వారిని వారు లోపరుచుకోవాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా వ్యూహంలో భాగంగా ముందుకు పోతున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం దేశంలో రాజకీయాలను కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దేశంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం జరిగిన అన్యాయం కావచ్చు, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చి ఏం చేస్తూ ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు వివరించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం చేస్తూ ఉంది. కాబట్టి అట్లాంటి ప్రభుత్వాన్ని బలహీనపరచాలని చెప్పి ఒక దురుద్దేశంతో కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో కొంత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచినట్లయితే, అదేవిధంగా హర్యానాలో కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో ప్రజలంతా కూడా కొంత ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ సైడు కాంగ్రెస్ ప్రభుత్వాలు అక్కడ స్కాములు జరుగుతాయి, అదేవిధంగా ఈడీ సిబిఐ దాడులు జరుగుతున్నాయంటే అక్కడ ప్రభుత్వాలు ఖచ్చితంగా స్కాములు చేస్తున్నాయి కాబట్టి అట్లాంటి ప్రభుత్వాలకు ఓట్లు వేద్దనే దానిలో భాగంగా చాలా స్పష్టంగా ఈ దాడులు చేపిస్తున్నట్టు కనపడతా ఉంది. అంటే సరే, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన ఈడీని ఉసుగొలుపుతోంది భారతీయ జనతా పార్టీ అనేది మీది ఒక విమర్శ, రాజకీయ విమర్శ. మరి ఎన్నికల సమయంలో కూడా మీరు అధికారంలో రావడానికి ముందు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన ఈడీ ఐటీ దాడులు జరిగాయి. మరి దానికి సమాధానం ఏంటి? అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీలో తీసుకోవడం కోసం వారు ప్రయత్నం చేస్తే వారు రాకపోవడంతో వారి ఇంటి మీద ఆనాడు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగినాయి. అదేవిధంగా ఈడీ కూడా ఎంటర్ అయింది. అదే కాకుండా మీరు గతంలో చూసి 2024 ఎలక్షన్ల ముందు దేశంలో ఇండియా కూటమిలో ఏ పార్టీలు అయితే ఉన్నాయో, ఇండియా కూటమే కావచ్చు, అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరి మీద ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ లోపరుచుకునే ప్రయత్నం, అదేవిధంగా వారితో పొత్తులు పెట్టుకునే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే చూడండి, మీ కర్ణాటకలో కూడా జేడీఎస్తో పొత్తు పెట్టుకురు, అదేవిధంగా బీహార్లో కూడా జేడీయూ ఇండియా కూటమి సైడ్ వారిని కూడా చీల్చి వారు ఏ విధంగా ఎన్డీఏలో కలుపురు ఆనాడు సందర్భం చూసినాం. కాబట్టి
భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ వాడుతూ దేశంలో ప్రతిపక్ష పార్టీ బలహీన పరిచయం ప్రయత్నంలో భాగంగా మహారాష్ట్రలో మనం చూసిన ఎన్సీపీని చేసిరు, శివసేనలు చేసిరు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో పోకముందు చాలా మంది మీద కేసులు తెలుగు రాష్ట్రాల సీఎం రమేష్ గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, టీజీ వెంకటేష్ గారి మీద కేసులు అయినా కూడా భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత ఆ కేసులు ఏమైందో తెలియని పరిస్థితి. కాబట్టి దేశంలో ఇప్పుడు జరగబోయే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలహీన పడ్డది. కేకే సంస్థ చాలా స్పష్టంగా చెప్పింది, రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ గుండు గుత్తగా హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, జార్ఖండ్ లో కూడా ఓడిపోతుందని చెప్పడం తోటి కొంత ప్రతిపక్ష బలహీన పరిచే దానిలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నా చాలా స్పష్టంగా కనపడతాం. చరణ్ కౌశిక్ గారు అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు, పరమ పవిత్రుడు అని కాంగ్రెస్ పార్టీ ఏమైనా సర్టిఫికేట్ ఇవ్వదలుచుకుందా? తప్పు చెయ్యకుండా ఆధారాలు లేకుండా ఈడీ లాంటి సంస్థలు ఎట్లా దర్యాప్తుకు వస్తాయి? అది ఒక బేసిక్ ఇష్యూ కదా, అదెందుకు కాంగ్రెస్ పార్టీ మిస్ అయిపోతుంది? సార్ ప్రకాష్ రెడ్డి గారు మేము అడుగుతా ఉన్నాం, సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారి మీద టీడీపీ ఉన్నప్పుడు ఈడీ కేసులు అయినాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన తర్వాత వారు పరమ పవిత్ర అయినా చెప్పాలి సమాధానం. టీజీ వెంకటేష్ గారు కేసు ఏమైంది? ఏమంది బిశ్వాల్ శర్మ గారు కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ సీఎం గా వారు ఉన్నప్పుడు వారి మీద కేసు అయింది. ఇప్పుడు ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి టీఎంసీ మన పశ్చిమ బెంగాల్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి సువేంద్ర అధికారి మీద కేసు అయింది. మరి ఇప్పుడు ఎక్కడున్నారు వారు? అదే కాకుండా అదేవిధంగా అశోక్ చవాన్ గారు కాంగ్రెస్ పార్టీ నోడు వారి మీద కేసులు అయినాయి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తా ఉన్నది కదా, ఆ ఎన్సీపీ నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పింది మీరే. 70 ఏళ్ల కుంభకోణం చేసిన అజీజ్ పవార్ ఉరిదీయాలని చెప్పింది మీరు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఆర్థిక శాఖ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ స్వచ్ఛందంగా పనిచేస్తుందని చెప్పి ఎవరైనా నమ్ముతురా? దేశంలో ఎవరు నమ్ముతలేరు కదా. భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రం కన్నా ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ముందు వస్తుంది, తర్వాత నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వస్తారని చెప్పేసి దేశ ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు. ఇవాళ అనుకున్నది కాదు. ఈ 15 సంవత్సరాల కాలంలో ఎంతమంది మీరు కేసులు పెట్టి నేను అదే అడుగుతున్నా. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి క్లీన్ యూ సర్టిఫికేట్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేస్తోందా? 650 కోట్ల టీడీఎస్ స్కామ్ లో పొంగులేటి కుటుంబం ఉంది. 6 నెలల కిందటే కేసు నమోదు చేసింది ఈడీ. 3 బోగస్ కంపెనీల ద్వారా టీడీఎస్ లో అవకతవకలకు పాల్పడినట్టుగా ప్రధానమైన ఆరోపణ. ఇన్ని ఉన్నాయి. సరే, ఇప్పుడు వద్దున్న దర్యాప్తులో తేలుతుంది. అవేమీ తేలకుండానే శ్రీనివాసరెడ్డి పవిత్రుడు, సచ్చీలుడు, ఏం తప్పు చేయకుండానే భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఆయన టార్గెట్ చేస్తుందా అని అంటారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి కంపెనీల మీద చేసి తప్పలేదు. శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ మంత్రి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మేము అడుగుతా ఉన్నాం తప్ప శ్రీనివాసరెడ్డి గారు ఇంకోరు వ్యాపారాలు చేసుకున్న దానికి వీరికి ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ పోతే మేము ఎక్కడ మాట్లాడలేము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దురుద్దేశం, అరే ఒక ప్రధానమంత్రి గారు ముడా స్కామ్ గురించి, ఒక ముఖ్యమంత్రి ముడా స్కామ్ సంబంధించి పెద్ద వ్యవహారం కూడా కాదు, 1000 కోట్ల స్కామ్ చేసిన వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దేశాన్ని విడిచిపెట్టి విదేశాల్లో ఎదేచే ఉన్నారు. కానీ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ ఓన్లీ 4 ప్లాట్లకు సంబంధించిన వ్యవహారాన్ని పెద్ద బూజుగా చూపిస్తూ ఏకంగా సిద్ధరామయ్య గారు తప్పు చేసినట్టుగా, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినట్టుగా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్కాములు జరుగుతాయని చెప్పే ప్రయత్నం, భారతదేశ ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మా మంత్రి గారి మీద దాడులు జరిగినట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే హర్యానాలో, జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా ఓడిపోతుంది కాబట్టి అక్కడ ప్రజల్లో భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే అక్కడ ఓడిపోవడానికి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై దాడికి సంబంధం ఏంటి? అరే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు తప్పు చేస్తారని చెప్పేసి దేశ ప్రజలకు గురించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. దానితోటి ప్రజల్లో గందరగోళం క్రియేట్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇండియా కూటమి ఓట్లు వేయకుండా చేసుకునే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్న చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మీరు చూసిన కేకే సరే చాలా స్పష్టంగా చెప్పారు, 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాభవం దిశగా పోతుంది కాబట్టి జమిలీ ఎలక్షన్ అని చెప్పేసి మరొకసారి ముందుకు వచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు మునుగోడు బై ఎలక్షన్ జరిగేటప్పుడు రాజగోపాల్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ ఇంక భారీ స్థాయిలో కాంట్రాక్ట్లు ఇచ్చేసింది, అందుకే రాజగోపాల్ రెడ్డి అట్లా చేశాడని ఇప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మీ పార్టీ నేతలు అందరూ మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి మళ్ళీ మీ టికెట్ మీద పోటీ చేశాడు, గెలిచాడు, ఆయన ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు. మరి ఆ విమర్శ ఏమైపోయినట్టు? అంటే రాజకీయంగా ఉంటే ఒకలాగా, రాజకీయంగా మీతో ఉంటే మరోలాగా అని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. అలాంటప్పుడు మీరు భారతీయ జనతా పార్టీపై విమర్శ చేసే నైతికత మీకు ఉంటుందా? సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిజంగానే దుర్దేశం లేకుండా ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేసినట్టుగా వారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు సార్. జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏంటి అదాని మీద పెద్ద ఎత్తున దేశం కావచ్చు ప్రపంచం అంతా కూడా చర్చించుకుంటా ఉందని చెప్తే ఇప్పటివరకు జేపీసీ వేయలేదు. అదే కాకుండా సెబీ మీద
సెబీ అనేది స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దాని చైర్మన్ పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడ్డారు, దాని మీద కూడా కమిటీ వేయండి అని చెప్తే ఇదివరకు కమిటీ వేయలేదు. మరి మీరు కమిటీలు వేసి మా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో యూపీఏ ఉన్నప్పుడు 2004 నుంచి 2016 వరకు జస్ట్ ఆరోపణలు వస్తే కనిములి గారి మీద, రాజా గారి మీద కేసులు పెట్టి సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అయినాయి. అది మీరే లేదు, సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు 2G స్కామ్ పైన అప్పుడు దర్యాప్తు జరిగింది. ఆనాడు ఉన్నటువంటి భారతీయ జనతా దాన్ని బూచిగా చూపించుకునే అధికారంకి వచ్చింది 14లో. పెద్ద ఎత్తున దేశంలో హయాంలో కామన్వెల్త్ స్కామ్ చాలా భారీ స్కామ్, పెద్ద ఎత్తున కోట్ల కుంభకోణం జరిగింది, లక్షల కుంభకోణం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పారు మీరు. చెప్పిన తర్వాత కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది కదా సార్. అదే కాక లల్లు ప్రసాద్ గారి కేసులు ఎప్పుడో ఆయన జమాన్లా యూపీఏలో వారి భాగస్వామ్యం కూడా మీకు కేసులు తీసేయలే కదా. మీరు వచ్చిన తర్వాత 5,567 కేసులు అయినాయి. ఎన్ని కేసులు శిక్ష పడదని మరి మీ పార్టీలో రాకముందు కేసులు పెడతారు, మీ పార్టీలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛీలు ఎట్లయితారు వాళ్ళు అనేది మేము కాంగ్రెస్ పార్టీకి అడుగుతాం. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తావించిన పేర్లలో ఎవరిపైన కేసు ఎత్తేసారా సార్? కేసులు ఎత్తేయలేదు, మరి కేసుల పురోగతి ఏది మీరు ఎందుకు పట్టించుకో కాదు. నరేంద్ర మోడీ గారు ఇంత సచ్చీల్డ్ 10 సంవత్సరాల కాలం పాటు ప్రధానమంత్రి ఉన్నాడు, ఇప్పుడు 3వ సారి ప్రధానమంత్రి కంటిన్యూ అవుతున్నాడు. మీరు వచ్చింది 0.5% ఎట్లా శిక్ష పడుతుంది? మీరు వచ్చిన తర్వాత ఎందుకు శిక్ష పడతలేదు? కేసులు పెట్టినంత ఈజీగా శిక్షలు ఎందుకు పడతలేదు అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీకి అడుగుతాం. ప్రకాష్ రెడ్డి గారు ఆరోపణ చేసేటప్పుడు మనం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ నాకు చెప్పదలుచుకున్నాం. రైట్, చరణ్ కౌశిక్ గారు, ఇది బిగినింగ్ మాత్రమే, అసలు సినిమా ముందుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది ఇదే నుంచి. సార్ ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీగా ఇండియా కూటమిగా భయపడి ఉంటే ఈ 10 సంవత్సరాల్లో మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యేవారు. భయపెట్టే వాళ్ళు భయపెట్టి తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ న్యాయ వ్యవస్థలను ధ్వంసం చేసింది ఎవరండి? రంజన్ గోగాయ్కి రాజ్యసభ ఇచ్చింది మేమా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యసభ ఇచ్చింది మీరే కదా. అయోధ్య తీర్పు తర్వాత సుప్రీంకోర్టు జడ్జికి చీఫ్ జస్టిస్ గారికి రాజ్యసభ ఇచ్చింది మీరు. మొన్న చంద్రచూడ్ గారు వినాయక చవితికి సంబంధించినటువంటి కార్యక్రమం వాళ్ళ ఇంట్లో పూజ ఏర్పాటు చేసుకుంటే ఆ పూజకు పోయింది ప్రధానమంత్రి గారు. న్యాయ వ్యవస్థల మీద ఇట్లాంటి చేయబట్టే న్యాయ వ్యవస్థల మీద ఉన్న నమ్మకం పోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు జడ్జీలను లేకపోతే చీఫ్ జస్టిస్ తీసుకొచ్చి రాజ్యసభ మేము పంపించలేదు. అదే కాకుండా చీఫ్ జస్టిస్ గారికి సంబంధించినటువంటి వారి ఇంట్లో వారి పర్సనల్ గా చేసుకున్నటువంటి దేవుని కార్యక్రమానికి పోయి అంటే ప్రజలకు ఏమి ఇండికేషన్ ఇస్తా ఉన్నారు? చీఫ్ జస్టిస్ ప్రధానమంత్రి అంతా ఒకటని చెప్పే ప్రయత్నమా? రైట్ రైట్ ఒక్క నిమిషం.